సినిమాని రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య తీసినటువంటి సినిమాల్లాగా రెగ్యులర్గా కాకుండా ఒక పాత శివ ఆయన చేసినటువంటి జగపతి బాబుతో ఎలాంటి సినిమా చేశారో మీకు తెలుసు, గాయం. ఈ సినిమా చూస్తున్నంతసేపు వాటికంటే మించి మంచి ఎమోషన్స్, బేసిక్గా మనం ఫ్యాక్షన్ అంటే రాయలసీమ బేస్నే థింక్ చేస్తాం. ఆ రాయలసీమలో ఉండేటటువంటి ఫ్యాక్షనిస్టులు ఇంటర్నల్గా కూడా ఎంత ఎమోషన్స్ ఉంటాయనేది, ఎందుకంటే ఇదే డైరెక్టర్ గారు నేను కాంబినేషన్లో రక్తచరిత్ర 1, 2 చేశాం. దట్ ఈజ్ ఏ డిఫరెంట్ స్క్రిప్ట్. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా, ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ ప్యాక్డ్ ఫిల్మ్ ఇది. వీటన్నిటికీ మించి మా అబ్బాయి మనోజ్, తను ఇప్పుడు దాకా ఎంటర్టైన్మెంటు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ సినిమాలు చేశారు. కానీ అతనిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక ఎమోషన్ చాలా ఎక్కువగా క్యారీ చేయగలడు అనేది బాగా ఎక్కువ చూపించారు మా దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ప్రకాష్ రాజ్ కానీ, జగపతి బాబు కానీ, వడ్డే నవీన్, ఫుల్లీ ప్యాక్డ్. సురభి యాక్చువల్గా ఇంతకుముందు సినిమాల్లో చేసింది ఏదో హీరోయిన్గా, కానీ దీంట్లో ఒక ఎమోషన్, ఒక లవ్, ఒక తన ప్రియుడు ఒక వైలెంట్ సిచ్యువేషన్లోకి వెళ్తుంటే ఒక ఎమోషన్ ఎలా ఉంటుందో, ఆ స్ట్రగుల్ ఏమిటో అనేది చాలా బాగా చేసింది అమ్మాయి. ఈ సినిమాని టెక్నికల్గాను క్వాలిటీ పరంగా బాగుండాలని ఆయన రాము గారు సినిమాలు కంటిన్యూస్గా సినిమాలు ఉండటం వల్ల గ్యాపులతో మనోజ్ కాల్ షీట్లు తినందువల్ల ఈ సమ్మర్కి రావాలనే ప్లాన్తో ఆగాను నేను డిసెంబర్ నుంచి. అందుకనే April 1 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. డెఫినెట్గా అందరికీ మంచి పేరు తెస్తుంది. వీటన్నిటికంటే మించి మా డైరెక్టర్ గారు మళ్ళీ అగైన్ రామ్ గోపాల్ వర్మ కేమ్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ తెచ్చేటటువంటి సినిమా ఇది. ఎందుకంటే రీసెంట్గా అలాంటి ఫీలింగే కిల్లింగ్ వీరప్పన్ సినిమాకి ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఈరోజు కొత్తగా ఆయనకి పేరేం రావాల్సింది కాదు, మధ్యలో మా డైరెక్టర్ గారు అసలు అలాగా ఫ్లై చేశారు, మళ్ళీ కరెక్ట్గా స్టాండ్ బై చేశారు. ఎందుకంటే నాకు ఆయనతో అంత స్వతంత్రం, అంత ఫైట్ చేస్తుంటాను నేను, ఎందుకంటే నేను ఆయన పక్కా వేరే అభిమాని. ఈ సినిమా డెఫినెట్గా అందరినీ ఆకట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి మంచి పేరు తెస్తుంది. పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టరు మా అంజీ, ఫోటోగ్రఫీ, ప్రతిదీ మీరు చూసిన దాంట్లో మేము విజువల్గా చేసిన షార్ట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటన్నిటినీ మించి ఈ సినిమాలో టోటల్గా రామాయణం, మహాభారతం క్యారీ అవుతూ సినిమా మొత్తం ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ క్యారీ అవుతూ ఉంటుంది. హరికృష్ణ గారు, బాలకృష్ణ, ఎన్టీఆర్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేసినాయి. అది చాలా పెద్ద ఎసెట్ అవుతుంది సినిమాకి. ఇది చిన్న చిత్తగా 5 రోజులు 5 లక్షలు ఇలాంటి సినిమాలు మానేసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి అని నా కాలర్ పట్టుకుని మళ్ళీ వెనక్కి లాగారు.